హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. మార్చ్ 29th అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. అంటే ఇంకో 3 days మాత్రమే ఉంది. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ మాన్స్టర్వర్స్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో గాడ్జిల్లా ఎందుకు కాంగ్ మీద అటాక్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మనము లాస్ట్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి సంబంధించిన ఒక పిక్ని అయితే మనము బ్రేక్ డౌన్ చేసాం. హాలో ఎర్త్లో కాంగ్ మరియు సూకో ఒక బ్రిడ్జ్ని అయితే దాడుతూ ఉంటారు. అది ఒక స్కెల్టన్ బ్రిడ్జ్. ఈ స్కెల్టన్ బ్రిడ్జ్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ స్కెల్టన్ బ్రిడ్జ్ ఏ టైటన్ది అనే దాని గురించి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఈ పిక్ అయితే ఫుల్గా వచ్చేసింది. అంటే ఈ పిక్లో ఆ స్కెల్టన్ బ్రిడ్జ్ని మనం ఫుల్గా చూస్తాము. ఈ పిక్ చూస్తే ఈ స్కెల్టన్ ఏ టైటన్ది అనే ఒక క్లారిటీ రావచ్చు అందరికీ అని అనుకుంటున్నాను. నేను ఈ స్కెల్టన్ కాంగ్ యాన్సిస్టర్స్ది కావచ్చు అని లాస్ట్ వీడియోలో చెప్పాను. అలాగే మిగతా టైటన్స్లో ఏదో ఒక దానిది కావచ్చు అని కూడా చెప్పాను. ఈ పిక్ని చూసిన తర్వాత ఇది కాంగ్ స్పీసీస్ది అయితే కాదు, దీనికి ఒక పెద్ద తోక అయితే ఉంది. చూడండి, మనకు మాన్స్టర్వర్స్లో తోకన్న టైటన్స్ ఏమేమి ఉన్నాయంటే గాడ్జిల్లా, స్కల్ క్రావలర్స్, షీము, వార్ బ్యాట్స్, కింగ్ గిడోరా ఎక్సెట్రా. దీనికి నా ఆన్సర్ ఏంటంటే ఈ స్కెల్టన్ గాడ్జిల్లా స్పీసీస్ లేదా స్కల్ క్రావలర్ స్పీసీస్ ఈ రెండిట్లో ఏదో ఒక దానిదనే అనుకుంటున్నాను. లేదా మాన్స్టర్వర్స్లో ఇంతవరకు మనము కని విని ఎరగని ఏదో ఒక టైటాన్ది కావచ్చు ఈ స్కెల్టన్. నేను స్కల్ క్రావలర్స్ది అంటే ఫస్ట్ నమ్మలేదు. తర్వాత నాకు తెలిసిన ఒక నిజం ఏంటంటే మనుషులు, జంతువులు లేదా ఏ టైటాన్ అయినా కానీ వాటికంటూ ఒక హద్దు ఉంటుంది. అంటే సైజ్ పెరగడమైనా కానీ, హైట్ పెరగడమైనా కానీ వాటిలో ఏదో ఒక దానికి హద్దు ఉంటుంది. కానీ మనము మాన్స్టర్వర్స్లో విన్న స్కల్ క్రావలర్స్కి ఈ సైజు పెరగడం అనే దాని మీద లిమిట్ అయితే లేదు. అవి తన జీవిత కాలం అంతా పెరుగుతూనే ఉంటాయి. అది ఎంతవరకు అని మనం చెప్పలేము. ఈ ఫుల్ పిక్ని అయితే మీరు కూడా చూశారు కదా. మీరు ఈ స్కెల్టన్ ఏ టైటన్ అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకు గాడ్జిల్లా కాంగ్ మీద అటాక్ చేసింది? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లాకి మరియు కాంగ్ మధ్య భయంకరమైన వార్ అయితే స్టార్ట్ అవుతుంది. అలా ఈ 2 ఆల్ఫా టైటన్స్ అయితే భయంకరంగా ఫైట్ చేసుకుంటాయి. చివరికి కాంగ్ అయితే గివ్ అప్ ఇస్తాడు. ఆ తర్వాత గాడ్జిల్లా మెగా గాడ్జిల్లా చేతిలో చనిపోయే సిచ్యువేషన్లో ఉంటుంది. అప్పుడు కాంగ్ వెళ్ళి గాడ్జిల్లాకి అయితే హెల్ప్ చేస్తాడు. అలా ఇద్దరు కలిసి మెగా గాడ్జిల్లాని అయితే డిస్ట్రాయ్ చేస్తారు. దీని తర్వాత గాడ్జిల్లా కాంగ్ సైడ్కి అయితే చూస్తాడు. అప్పుడు కాంగ్ అయితే తన యాక్స్ని కింద పెట్టేస్తాడు. అంటే కాంగ్ ఒప్పుకుంటాడు ఓడిపోయానని. అప్పుడు గాడ్జిల్లా తిరిగి వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే కాంగ్ హాలో ఎర్త్కి అయితే కింగు అండ్ గాడ్జిల్లా సర్ఫేస్ ఎర్త్కి అయితే కింగు. ఈ ఇద్దరు ఆల్ఫా టైటాన్సే కాబట్టి కాంగ్ని సర్ఫేస్ ఎర్త్ మీదకి రాకూడదని గాడ్జిల్లా హెచ్చరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్లో వచ్చిన ట్రైలర్స్ చూస్తే అందులో గాడ్జిల్లా ఈజిప్ట్లో కాంగ్ మీద అయితే అటాక్ చేస్తుంది. అప్పుడు కాంగ్ గాడ్జిల్లా అటామిక్ బ్రెత్ నుండి ఎస్కేప్ అవ్వడం చూస్తాం. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్స్లో కాంగ్ హాలో ఎర్త్ హోల్ నుండి ఈజిప్ట్ ప్లేస్లోకి బయటకు వస్తాడు. అప్పుడే గాడ్జిల్లా కూడా అక్కడికి రావడం మనం చూస్తాం. అప్పుడు కాంగ్ గాడ్జిల్లాని హెల్ప్ చేయమని అడుగుతాడు. కాంగ్ తన హ్యాండ్స్తో సైకిల్ చేస్తాడు హెల్ప్ చేయమని. అప్పుడు కాంగ్ హ్యాండ్కి బీస్ట్లో ఉండడం కూడా మనం చూడవచ్చు. ఐ థింక్ ఈ సీన్ అనేది స్కార్కింగ్ అండ్ షీముతో ఫైట్ జరిగిన తర్వాత ఉంటుందని అనుకుంటున్నాను. ఆ 2 టైటన్స్ని కాంగ్ ఒక్కడే ఒంటరిగా ఫేస్ చేయలేడు కాబట్టి కాంగ్ గాడ్జిల్లా హెల్ప్ కోసం అయితే వస్తాడు. అది తెలియని గాడ్జిల్లా వీడు మళ్ళీ నాతో ఫైట్కి వచ్చాడనే ఆవేశంతో వెళ్ళి కాంగ్ మీద అయితే అటాక్ చేస్తుంది. అప్పుడు కాంగ్ ఎలాగోలా గాడ్జిల్లాకైతే అర్థమయ్యే విధంగా చెప్తాడు. లేదా కాంగ్ ఈ విధంగా కూడా చెప్పి ఉండొచ్చు, నేను నీకు మెగా గాడ్జిల్లాని ఓడించడానికి హెల్ప్ చేశాను. ఇప్పుడు హాలో ఎర్త్ ఇంకొకటి చేతిలో ఉంది, వాడిని ఓడించడానికి నాకు నువ్వు హెల్ప్ చేయాలని గాడ్జిల్లాని కాంగ్ అడిగి ఉంటాడు. ఆ తర్వాత అంతా అర్థం చేసుకున్న మన గాడ్జిల్లా ఓకే డన్ అని చెప్పి ఉంటాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఒక చిన్న రీమ్యాచ్ లాంటిది అయితే ఈ మూవీలో ఉంటుంది. అందుకే కాంగ్ గాడ్జిల్లాకి తన సైకిల్తో అర్థమయ్యే విధంగా చెప్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను. మనము థోర్ రాగ్నరాక్ మూవీ చూసినట్లయితే అందులో థోర్ అండ్ హల్క్ మధ్య గ్లాడియేటర్ ఫైట్ అయితే ఉంటుంది. ఈ గ్లాడియేటర్ ఫైట్లో థోర్ హల్క్కి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు సైకిల్ చేస్తూ, నేను నీ ఫ్రెండ్ని ఫైటింగ్ వద్దని. కానీ మన హల్క్ వినడు. అలానే ఉంటుంది ఈ ఫైట్ కూడా. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.